ఒక్కడనే సోలో అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం పోతున్నా నేను ఇందాకే రియలైజ్ అయినా, నా జీవితం మొత్తంలో ఎప్పుడు కూడా ఒంటరిగా ఎక్కడికి పోలేదు నేను. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు టెంపుల్స్కి తీసుకుపోయేటోళ్ళు. మాకు దగ్గరలో పెనంచుకోళ్ళు అని చెప్పేసి ఒక ఊరు ఉండేది, అక్కడికి, లేకపోతే తిరుపతి, లేకపోతే శ్రీశైలం, ఇట్లా చాలా టెంపుల్స్కి తీసుకుపోయేటోళ్ళు. మా అమ్మ వాళ్ళతో వెళ్ళేటోండి. దాని తర్వాత బీటెక్లో ఫ్రెండ్స్ ఎక్కడికైనా పోదామంటే వాళ్ళతోని నాగార్జున సాగర్ ఫాల్స్కి ఉండే అవి, అప్పుడు ఫ్రెండ్స్తోనే. దాని తర్వాత ఈడికి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్తో ఒకసారి ఫ్లోరిడా పోయినా. దాని తర్వాత ఒకసారి నైగరా ఫాల్స్కి పోయినా. ఎప్పుడు కూడా నా జీవితంలో ఒక్కడిని ఎప్పుడు బయటకు పోలేదు. నాకు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, నాకు విపరీతమైన భయం. టైం టు టైం మనకి ఏ ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే ధైర్యం వేరు, ఈ ధైర్యం వేరు. నేను అబ్జర్వ్ చేస్తే అదేంటిదంటే, టైం టు టైం అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జాబ్ పోయిందంటే ప్రాబ్లం, ఎందుకంటే మనీ రావు అంటే చాలా పేమెంట్స్ ఆగిపోతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, నేను సాల్వ్ చేయగలుగుతాను. మా నాన్నకి ఏదైనా సమస్య వచ్చింది, నేను సాల్వ్ చేయగలుగుతా. నా వైఫ్కి ఏదైనా సమస్య వచ్చింది, నేను సాల్వ్ చేయగలుగుతా. ఈవెన్ నా కిడ్స్ ఏదైనా అన్నీ సాల్వ్ చేయగలుగుతాను. బట్ ఒంటరిగా ఎక్కడికైనా పోదామంటే విపరీతమైన థాట్స్ వచ్చేస్తాయి వెంటనే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కాలిఫోర్నియా అంటే ఇష్టం. పోదామని ఒక థాట్ వచ్చింది అనుకోండి, కార్లో పోదామా ఫ్లైట్లో పోదామా అనిపిస్తుంది ఫస్ట్. సరే, కార్లో పోవాలి అంటే చాలా దూరం, ఏం ట్రావెల్ చేస్తాం అంత దూరం, ఫ్లైట్లో అనిపిస్తుంది. ఫ్లైట్లో ఇట్లా రేట్ చూడంగానే ఒక $500-600 ఉంటుంది, ఒక 2-3 స్టాప్లు ఉంటాయి. అరే ఇవన్నీ అవసరమా, ఇంట్లో కూర్చోవచ్చు కదా అనిపిస్తుంది. నా థాటే బొమ్మని చెప్తుంది, నా థాటే కూర్చోమని చెప్తుంది. అట్లా కొన్ని 100 సార్లు అనుకున్నా నా జీవితంలో నేను, ఈడకు పోవాలి, ఆడకు పోవాలి, ఎట్లా ట్రావెల్ చేయాలి, ఇట్లా ట్రావెల్ చేయాలి. ఎప్పుడు కుదరలేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎందుకు ఆ లోన్లీనెస్ అంటే ఆ భయం. ఫ్రెండ్స్తో అంటే ఓకే, ఫ్యామిలీతో అంటే కూడా ఓకే. ఫ్యామిలీని అంటే మనమే రెస్పాన్సిబుల్ ఉండి చేయాలి కదా. ఇప్పుడు నా ఫ్యామిలీని తీసుకెళ్తున్నా, నా వైఫ్ ఉంటారు, నా కిడ్స్ ఉంటారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్లా కూడా నాకు కొంచెం కష్టమే అనిపిస్తుంది. బట్ ఎక్కడికైనా పోవాలి అంటే ఫ్రెండ్స్తోనే. యూజువల్గా ఫ్రెండ్స్తో పోతే అట్మోస్ట్ ధైర్యం, ఆ అమ్మ అన్నట్టు ఉంటుంది. నేను ఓంకార్ ఇక్కడ నుంచి కొలరాడో దాకా పోయినాం. ఇక్కడ నుంచి కొలరాడో ఆల్మోస్ట్ యూఎస్ ఇట్లా ఉందనుకోండి, మనము ఈ చేయి దగ్గర ఉంటే, కాలిఫోర్నియా ఈ చేయి దగ్గర ఉంటే, కొలరాడో ఇక్కడ ఉంటుంది మధ్యలో, కాలిఫోర్నియాకు 2 స్టేట్లు యువతల. అక్కడ దాకా కార్లో నేను ఓంకార్ షికాగోలో ఆగినాం, చాలా స్టాప్స్ తీసుకున్నాం. కొలరాడో దాకా పోయి చాలా ఫన్ చేసినాం. ఫ్రెండ్స్ కాబట్టి ఆడదాకా పోయినాం, నేను పోగలిగిన, ధైర్యం చేయగలిగినాం. బట్ ఎప్పుడు కూడా సోలో అంటేనే ఒక రకమైన షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈసారి ధైర్యాన్ని బాగా కూడగట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. ఎక్కడికి పోదామని చెప్పేసి చూస్తూ ఉంటే, ఇప్పుడు జర వింటర్ నడుస్తుంది కదా, ఫ్లోరిడా సైడ్ వెళ్ళిపోదాము. ఫ్లోరిడాలో కీ వెస్ట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ప్రపంచానికి ఎడ్జ్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ ఎడ్జ్ వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బీచ్లో చూస్తూ సరదాగా అలా నేచర్కి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా, ఒక్కడనే ధైర్యంగా. లెట్స్ బిగిన్ ద షో ఫ్రెండ్స్. గ్యాస్ బండ్ ఒకటి పెట్టుకున్నా. ఇక్కడ ఈ షర్ట్స్ అనేవి ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టేసిన అన్నట్టు, అడ్డు రాకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా బ్రెడ్ వేసేసిన ఒకటి, వెనక నుంచి ఓపెన్ సాగండి. ఇది అన్నట్టు సీన్. ఇదేంటంటే మన బోట్, ఇన్ఫ్లేటబుల్ బోట్. దీనిలోనే ఒక పంపిస్తాడు. ప్లేస్ లేక ఇక్కడ పెట్టేసిన. పడుకునేటప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రంట్ సీట్లో పెడదాం అనేది ఆలోచన. ఇది తీసేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా పడుకుని కూడా చూసినా మస్తు వచ్చింది. సో ఇక్కడ ఒక 2 చైర్లు వస్తాయి కదా, ఆ 2 చైర్లను మొత్తం కంప్లీట్గా డౌన్ చేసేసిన. చైర్ల ముంగట స్పేస్ ఎక్కడైతే వస్తుందో ఆ స్పేస్ దగ్గర ఆ సామాన్లు పెట్టేసిన అన్నట్టు. అటువైపు ఏమో బట్టలు పెట్టిన, ఇవేమో కుకింగ్ సామాన్లు, గ్యాస్ బండ, మధ్యలో షూస్ ఉన్నాయి. ఇది పెట్టేయడం, ఇది మోస్ట్లీ అన్నీ తీసేసుకున్నట్టే. ఒక చిన్న కూలర్ కావాలి, థర్మోకోల్ షీట్తోనే ఒక చిన్న బాక్స్ లాంటిది ఉంటుంది కదా, దానిలో ఏదైనా బీర్లు కానీ లేకపోతే ఏదైనా డ్రింక్స్ కానీ పెట్టుకుందామని. దీనిలోనేమో గోప్రో సామాన్లు, హెడ్ ఫోన్స్, ట్యాబ్,
నైట్ 2 అవుతుంది, రేపు పొద్దున పోవాలని చెప్పేసి నాకు నిద్ర పడతలేదు. కొంచెం రెస్ట్ తీసుకొని రేపు పొద్దుగాల లేచి స్టార్ట్ అవుదాం. ఈ ఐస్ బాక్స్ కూడా సెట్ చేసేసిన. నేను ఏం చేస్తా అంటే బయటకు వెళ్ళి మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయేమో చూసేసి వస్తా. మంచి ఏమైనా దొరికినాయి అనుకో అవన్నీ నోట్ చేసుకుంటా. నోట్ చేసుకొని నెక్స్ట్ టైం నేను తీసుకుని వెళ్తా. ఓకేనా? డోంట్ గివ్ హార్డ్ టైమ్ టు మమ్మీ. ఓకే, యూ గోనా బి ఎ గ్రేట్ బాయ్, రైట్? ఐమ్ గోనా గెట్ సంథింగ్ ఫర్ యూ. ఓకే, I love you. Yeah, you upset? Why? Because you're leaving. But I'm gonna come back. How much long? 2 days. Just like when you're today you're gonna work and tomorrow you're gonna come back. No, he's gonna come back after 5 days. Just 5 days only. On Saturday, Sunday, Monday, Tuesday, Wednesday. Yeah, I'm gonna come back really soon. Okay? Okay, really, really soon, and I'm gonna get goodies for you. Okay? బెస్ట్. ఆ ప్లేస్కి వెళ్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ నుంచి పోతాం కదా మనము. So where are we now? The blue tick, the blue mark is you and the red mark is where you need to go. Okay, so we are crossing how many states again? మనం వర్జీనియాలో ఉన్నాం, నార్త్ కెరోలినా, సౌత్ కెరోలినా, జార్జియా, ఫ్లోరిడా. ఎన్ని స్టేట్స్? 5 స్టేట్స్ పోతాం మనం ఇప్పుడు. Daddy, I just like airplanes. Are you gonna travel on an airplane? No, నా కార్ తీసుకుని వెళ్తున్నా. I love you guys. I want to show you something. What is it? Can you buy me this car? Car? This remote control car. I'll try. Okay, I'll try to give you something. You silently go. వెనక్కి చూస్తే అదంతా పరిస్థితి. అయితే అవి పాప్కార్న్ తీసుకొచ్చుకున్న పొద్దుగాల పోయి. నాకు ఇష్టం ఈ పాప్కార్న్, దీనిలో ప్రోటీన్ కూడా ఉంటుంది. చీజ్ పాప్కార్న్ మంచిగా ఉంటుంది. ఒక గ్యాలన్ వచ్చేసి 1.5 లీటర్ ఉంటుంది. 16 గ్యాలన్లు అంటే దగ్గర 25 లీటర్స్ పట్టింది దీనిలో కెపాసిటీ. చేర్స్ మిత్రులారా. బీర్లు కూడా తెచ్చుకున్నా. ఒక 6 బీర్లు వెనకాల బాక్స్ లో పెట్టేసిన. కింద పడుకునేటప్పుడు మంచిగా ఒక బీరో 2 బీర్లు తాగేసి ప్రశాంతంగా ఏదైనా వండుకొని హ్యాపీగా తినేసి ఏదైనా మంచి ప్లేస్ లో పడుకోవాలి. మన ఇంటి దగ్గర నుంచి ఫ్లోరిడా 1200 మైల్స్ ఉంది. ఆ 1200 మైల్లో ఒక 100 మైల్స్ ట్రావెల్ చేసినాం. ఇంకొక 50 మైల్స్ పోతే వేరే స్టేట్ వస్తుంది, నార్త్ కెరోలినా. పోలీసు వాడు కారు పెట్టుకున్నాడు చూడండి ఎంత మంచిగా. ఇప్పుడు కనిపించదేమో, మధ్యలో కార్లు పెట్టుకుని కనిపించకుండా దాక్కొని ఉంటారు అనమాట పోలీసు వాళ్ళు. ఎవడైనా ఫాస్ట్గా పోయిందంటే నన్ను వానకాలు వచ్చేస్తారు. చాలా జాగ్రత్త పోవాలి. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించిన గుండెలోనా. ఓ ప్రియతమ
ఇది నిజమే 4:30 అవుతుంది ఫ్రెండ్స్. జరంత ఆకలి స్టార్ట్ అయింది. జరంతా కాదు, మంచిగా అవుతుంది ఆకలి. లాంగ్ రైడ్స్ బయటోళ్ళకి రోడ్డు పక్కనే రెస్ట్ స్టాప్స్ లాగా ఉంటాయి అనమాట, యూఎస్ మొత్తం కూడా. అట్లాంటి రెస్ట్ స్టాప్ ఒక 10 నిమిషాల్లో ఉంది. ఆడ ఆపి ఏదైనా ఒక శాండ్విచ్ లాంటిది తీసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇది నార్మల్ రెస్ట్ ఏరియా లెక్క కొడుతుంది, తిండి ఏమి ఉండదు అనుకుంటున్నా. కొన్ని రెస్ట్ ఏరియాలు ఏమో ఇట్లుంటాయి నార్మల్గా, ప్రశాంతంగా ఏమీ లేకుండా జస్ట్ వాష్రూమ్స్ వరకు ఉంటాయి. ఇట్లా పిక్నిక్ స్పాట్ లాగా పెడతారు. ఏమరా చింటూ, ఏం సంగతిరా, ఎడబోతున్నావు రే? ఇంతసేపట్లో ఈడకి రీచ్ కావాలన్నట్టు ఏ డెస్టినేషన్ లేదు నాకు. సో చాలా 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 రిలాక్సింగ్ అనిపిస్తుంది, ప్రశాంతంగా. జాన్స్టన్ కౌంటీ రెస్ట్ ఏరియా ఫ్రెండ్స్. మన కళల వీరుడు రాకుమారుడు మెక్డొనాల్డ్స్ అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇట్లా ట్రిప్కి పోయేటప్పుడు ఏంటంటే మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు. ఆకలి అనిపిస్తే ఏదైనా ఆపుకొని తినేసేయాలి, రెస్ట్ తీసుకోవాలంటే ఆపుకోవాలి. ఇబ్బంది పెట్టుకున్నాం అనుకోండి, ఆ ట్రిప్లో ఉండబుద్ది కాదు. హే, కెన్ ఐ హ్యావ్ 1 fillet of fish ప్లీజ్? మనం వచ్చేసి ప్రజెంట్ ఈ మెక్డొనాల్డ్స్ అడ్రస్ ఇద్దాం. సెల్మా, నార్త్ కెరళైనా స్టేట్లో ఉన్నాం. మనకి ఇక్కడ నుంచి స్టాఫోర్డ్ కొడితే 227 మైళ్ళు వచ్చేసినా మనం ఆల్రెడీ. కీ వెస్ట్ ఏమో 943 మైళ్ళు ఉంది, 14 గంటల 6 నిమిషాలు. ఫిలెట్ ఆఫ్ ఫిష్ మంచిగా ఉంటుంది శాండ్విచ్ ఇది. బ్రో ఏదో సాస్ కూడా వేస్తాడు అన్నట్టు, ఏందో మరి తెలియదు. స్పైసీ బఫెలో సాస్. ర్యాంచ్. దీనిలో ఒక స్ట్రా ఉండేది, అది తీసేసిన. అప్పటి నుంచి ఇట్లాంటి వింత సౌండ్లు అన్నీ చేస్తుంది తాగేటప్పుడు. సంస్కృతి వాళ్ళు గుర్తొచ్చినారు. తిన్నారా లేదా, ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు, దాన్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? గ్రేట్ మదర్ గ్రేట్ వైఫ్ అండి నిజంగా. ఇంట్లోనే ఉంటే ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సరే థాట్స్ ఆగట్లేదు. ఆ థాట్ వస్తుంది, ఈ థాట్ వస్తుంది. ఇదంతా ఎందుకు ఏదైనా అనుకొని జస్ట్ యాక్షన్లో పెట్టేసి డైరెక్ట్ వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అట్లా వచ్చింది ఐడియా ఇది. ఇలాంటి మాటలు నేను నమ్మట్లేదు, ఎంతున్నా నీకు సోల్ నాది అమ్మట్లేదు. చూస్తున్నా దారంతా ఏ వెలుగు నాపై చిమ్మట్లేదు. బరువైనా నా బాధని మాత్రం దిగ్గట్లేదు. నేను వచ్చి గుండెని గుద్దిన ప్రతిసారి నాతో నేనున్నా. ఫస్ట్ ఒక గ్రీన్ టీ తాగితే మైండ్ జర రిలాక్స్ అవుతుంది. దాని తర్వాత థాట్స్ వస్తాయి అనమాట, ఏం చేయాలనేది. ఒక గ్రీన్ టీ తాగిన తర్వాత కొంచెం నిమ్మలం పడ్డది ప్రాణం. గ్యాస్ కొట్టించుకొని అట్లనే మనకి కొంచెం వాటర్ కావాలి, వాటర్ తీసుకుందాం. శానిటైజర్ కావాలి, శానిటైజర్ తీసుకుందాం. ఏమైనా ఫుడ్ కూడా ఉంటే తీసుకొని స్టార్ట్ అవుదాం. అమ్మా, ఇంత పెద్ద గ్యాస్ స్టేషన్ బా, ఇంత పెద్ద గ్యాస్ స్టేషన్ బా నా జీవితంలో చూడలేదు నేను, నిజంగా చెప్తున్నా, ప్రామిస్. చూడండి ఎంత పెద్ద గ్యాస్ స్టేషన్ ఉంది అసలు.
జీవితంలో చూడలే నేను ఇంత పెద్ద గ్యాస్ స్టేషన్. ఒక స్పాట్ కూడా ఖాళీ లేదేమరా నాయన. మంచిగా ఉంది కదా గ్యాస్ స్టేషన్. ఈ రోజే స్టార్ట్ అయినాం కదా, వంటకి జర బ్రేక్ ఇద్దామా? వంటకి జర బ్రేక్ ఇచ్చేసి లోపల పోయేదన్నా తెచ్చుకుందాం, ఫుడ్ తిందాం. బద్ధకం అవుతుంది ఫ్రెండ్స్, వండబుద్ధి అయితే లేదు. ఇంత పెద్దగా ఉంది, జైగాంటిక్ అంటున్నా నేను. ఒక గ్యాస్ స్టేషన్లో ఇంత పెద్ద స్టోర్ నిజంగా ఎప్పుడూ చూడలేదు. ఈ వీళ్ళ స్నాక్స్ అన్నట్టు డైరెక్ట్గా మీట్ ముక్కలు తినేస్తారు, మీట్తో పాటు చీజ్ ముక్కలు తింటారు. ఇవి సాసేజ్లు. మన అమ్మ ఇదేంది బాగా స్టేకర్స్, ఎండిపోయిన మాంసం ఉన్నట్టున్నది. బీఫ్ జర్కీ అంటారు దాన్ని. దగ్గర పోతే కానీ మనకు అర్థం కాలేదు. ఓ 2 ఎగ్స్, ఒక శాండ్విచ్. ఇదేదో పీనట్ బ్రిటిల్ అని ఒకటి ఉన్నది, పప్పు చెక్క మాదిరి ఉన్నది, అది ఒకటి తీసుకున్నా. ట్రైల్ మిక్స్ అట. ఈరోజు డిన్నర్ బిల్ $20 మిత్రమా. లోపట ఎన్ని కొనుక్కున్నా సరే కుతి తీరట్లే నాకు అసలు. ఎక్కువసేపు కూల్లో పెట్టినారు అనుకుంటా, గడ్డలు లెక్క అయిపోయినాయి. ఇదే నేను చెప్పినాను కదా ఇంగ్లీష్ వాళ్ళ పల్లిపట్టి. లాస్ట్లో డిజర్ట్కి అది ఫ్రూట్స్ తీసుకొచ్చిన. అసలే మనం ఎంత కష్టపడుతున్నాం. ఇది మన టర్కీ శాండ్విచ్ అండి ఈరోజుది. అలామో టర్కీ శాండ్విచ్, చల్ల శాండ్విచ్. ఫస్ట్లో తినకపోయేటోడిని అమెరికాకు వచ్చిన కొత్తలో. దాని తర్వాత ఎప్పుడో ఒకసారి తిన్నా, బాగానే ఉన్నాయరా అనిపించింది. ఎప్పుడైనా ట్రై చేయండి, మంచిగా ఉంటాయి చల్ల శాండ్విచ్లు కూడా. ఫస్ట్ టైం నచ్చకపోవచ్చు, ఏంద్రా నేను ఎట్లున్నాయని. 2 బ్రెడ్లు, మధ్యలో టర్కీ. చేర్స్. అలపీనియస్ పెట్టండు, బా ఎంత మంచిగా ఉందో. ఇండియాలో ఇంతవరకు ఒక్కసారి కూడా ర్యాంచ్ తినలే నేను, ఉంటుందని కూడా నాకు తెలియదు. ర్యాంచ్ తిని బఫ్లో తినకపోతే జమీన్ ఆస్మాన్ బురా మాంజేగా. ఓ కొంచెం ఎక్కువ పడ్డది. కొంచెం ఎక్కువ పడితే కొంచెం ఎక్కువ బ్రెడ్ కొరకాలి. చార్జర్ మర్చిపోయినా ఫ్రెండ్స్, చార్జర్ కొనుక్కొని వస్తున్నా. అమ్మయ్య, మన ఐస్ కూలర్లో నుంచి వాటర్ గారిపోయి ఇదంతా తడిచిపోయింది. ఈరోజు ఫస్ట్ డే కదా, కొంచెం రిలాక్స్ అయిపోదాం. అమెరికా పప్పు చెక్క. ఈరోజు ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి ఆ లోపల రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుదాం. అమ్మా, మోటార్ సైకిల్ తీసుకోబోతున్నాడు. నైట్ అంతా ఎందుకులే ఆయిల్ వేస్ట్ అని చెప్పేసి ఇట్లానే పడుకున్నా. పడుకుంటే మిడ్ నైట్ కాగానే ఎంత చలి పుట్టిందో బాబోయ్. మిడ్ నైట్ కార్ స్టార్ట్ చేసేసి ఇక కొంచెం వేడి వేడి అనిపిస్తే అప్పుడు కొంచెం నిద్ర పట్టింది. డే 2 సౌత్ క్యారోలినాలో ఉన్నాం మనము. నైట్ ఇక్కడ ఈ రెస్ట్ స్టాప్ దగ్గర ఆగినాము. లోపల రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, పక్కన వండుకోవడానికి అదంతా పిక్నిక్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఈడొక డోర్ ఉంది కదా, ఆడొక డోర్ ఉంది. అది నైట్ టైం ఓపెన్ చేస్తున్నాడు, ఇది మార్నింగ్ టైం ఓపెన్ చేస్తున్నాడు. మస్తు ఆకలి అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నం తినబుద్ధి అవుతుంది. నిన్న మొత్తం బర్గర్స్ తినేసరికి అన్నం తలుచుకుంటేనే ఎట్లనో అయిపోతుంది మొత్తం. అన్నము కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకున్నా, అన్నము కొంచెం చికెను,
అట్లాంటిది ఏదైనా తినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆపుకొని ఏదైనా తినడం కష్టం కదా. మళ్ళీ ఆ మెక్డొనాల్డ్స్ పోయి ఏదో ఒకటి తిని సావటం. ఇంకా ఈ అమెరికాలో ట్రిప్లకు పోవాలంటే ఇది ఒక్కటి బాగా చికాకు పుడుతుంది నాకు. డే 2 బ్రేక్ఫాస్ట్. చేస్. నెక్స్ట్ టైం ఒక పని చేస్తాం. దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ పిండి కానీ తెచ్చుకున్నామంటే పల్లీలు కూడా పౌడర్ లాగా చేసుకోవచ్చు. మిర్చిని కూడా మంచి పేస్ట్ లాగా చేసుకొని జస్ట్ చట్నీ కూడా కలుపుకోవడమే. ఐడియాలు వస్తున్నాయి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు. నెక్స్ట్ టైం ఇట్లా ట్రై చేస్తా పక్క. పెద్ద యాక్సిడెంట్ అయినట్టున్నదా అమ్మా? ఇది యాక్సిడెంటేనా ఇంకేమన్నా? అయ్యా అయ్యా. షూర్, థ్యాంక్ యూ. క్యాంప్ సైట్ ఒక్కడు కూడా దొరకలేదు మిత్రులారా. కీ వెస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో ఆ కీ వెస్ట్ ఈ యునైటెడ్ స్టేట్స్కి ఏదైతే చూపించినా కదా ఆల్రెడీ మ్యాప్లో, మళ్ళీ చెప్పడం ఎందుకు కానీ. సో అది ఆ చిన్న ముక్క ఏదైతే ఉందో ఆ ముక్కలో మీరు ఎక్కడ కూడా పార్క్ చేసుకుని కార్లో పడుకోవడానికి లీగలీ పాసిబుల్ కాదన్నట్టు. అరెస్ట్ కూడా చేస్తారు అట్లా చేస్తే. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఏ సైట్. ఏదైనా మనకి ఒక క్యాంప్ సైట్ దొరికితేనే దానిలో పండుకోగలుగుతాం, లేకపోతే కీస్ లోపలికి ఎంటర్ కాలేము. సరే ఇక్కడెక్కడైనా దొరుకుతాయని చెప్పేసి ఫోన్ చేస్తే ఇక్కడ కూడా ఒక్క క్యాంప్ సైట్ కూడా దొరకలేదు ఫ్రెండ్స్. ఛాలెంజ్ ఇట్స్ ఎ ఛాలెంజ్. అది ఎలా ఎదుర్కోవాలనేది నాకు తెలియదు. ఇప్పుడైతే జార్జియాలోకి ఎంటర్ అయినాం. సవానా అనే ఒక సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏమైనా బీచెస్ ఉంటే ఆ బీచెస్ దగ్గరికైనా పోదామా, లేకపోతే ఏదైనా స్టేట్ పార్క్లు ఉంటే ఆ స్టేట్ పార్క్లో ఏమైనా ఖాళీ ఉంటే క్యాంప్ సైట్లు బుక్ చేసుకుందామా, అట్లాంటి మైండ్ సెట్లో ఉందన్నమాట. జార్జియాలో మరి మన బ్రదర్స్ ఎక్కువ ఉంటారు, చూసుకోవాలి. చాలా చాలా క్రైమ్ రేట్ ఉంటుందని చెప్పేసి చాలాసార్లు చూసిన న్యూస్లో. అట్లాంటి అంటేనే మొత్తం పుష్ 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 ర్యాపర్లు అందరూ ఇక్కడ నుంచే. ఈ స్పాట్ చూడండి, మంచిగా ఉంది కదా. ఫస్ట్ ఏదైనా వండుకొని తినేస్తా, బాగా ఆకలిస్తుంది ఫ్రెండ్స్. బండి డౌన్ అయిపోయింది రైస్ పడేసరికి. కొంచెంసేపు ఈయన రైస్ తీసుకుందాం. మంచిగా పట్టింది నిద్రతో. అబ్బా, మధ్యాహ్నం ఎప్పుడో 3 గంటలకు పడుకున్నా, 6 అవుతుంది ఇప్పుడు. రెస్ట్ ఏరియా కొంచెం ఫుర్సత్ ఉంది ఇది, అందుకోసమే ఈరోజు నైట్ కూడా ఇక్కడే ఉండి చికెన్ కర్రీ వండుకుంటా. ఇప్పుడు మంచి అన్నం వండుకుంటా, బీర్ తాగేసి మంచిగా వండుకుందాం ఇక్కడ. బాగుంది ఇట్లా ప్రిమిటివ్గా. ఒక బొచ్చ రైస్కి, ఒక బొచ్చ కర్రీకి, ఒక బొచ్చేమో ఛాయ్కి. ఇవే బొచ్చలు వాడుకోవాలా, కడుక్కోవాలా, రిపీట్. నిన్న కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇంక అలవాటు అయిపోతుంది ఇప్పుడు. బాగుంది. ఆహా, ఎట్లిచ్చిన షార్ట్ అంటే అట్లా ఉంటుంది మరి. నాకు 18 వచ్చిన దగ్గర నుంచి కలవరం, 20 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క కలవరం. ప్రతి కాలం ఏది కల ఒక కొలనుగా నా మనసును దాకుతూ గదిలేగా వెనకే వస్తుపోయే నీడల ప్రతి ఫీలింగ్ దాగుడు ముసలాడగా చలికాలపు గాలుల తాకిడి నా నిద్రని తోడు ఘోరగా
వెంటాడిందే నా లైఫ్ అంతా, నా నీడే నన్ను ప్రశ్నించిందే నీ విలువెంత. ఏదో వింత నిద్ర పడితే ఆ రోజంతా, కలవరం అంటే శాంతిని చంపే మాత్రేనంట. లెక్కిస్తే రాత్రులు ఎన్నో, నేనేసిన పాత్రలు ఎన్నో, కునికేస్తే నా డ్రీమ్ లోనే గుర్తొస్తాయి చేష్టలు ఎన్నో. నా నిద్రని భంగం చేసి వయసే తెలిపే కోరికలెన్నో, నా మనసుని యంత్రం చేసి చుట్టూ తిప్పిన మోహాలెన్నో. ఈ లైఫ్ లో తప్పులు చెయ్యక తిప్పలు మొయ్యక బ్రతకరు ఎవరు, మెంటల్లీ మేనేజ్ చెయ్యక బ్యాలెన్స్ తప్పక ఉండరు ఎవరు. ఏ చింతని పొందని మనసుకి అర్థం చెప్పే మనుషులు ఎవరు, ఏ కలవరం చెందని మనుషుల మనసుల మనుగడ మార్చేదెవరు. దగ్గర నుంచి కలవరం, 20 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క కలవరం, ప్రతి కల మేలు కల ఒక పొలముగా నా మనసును దాకుతూ గదిలేగా. వెనకే వస్తుపోయే నీడల ప్రతి ఫీలింగ్ దాగుడు ముతలాడగా, చలికాలపు గాలుల తాకిడి నా నిద్రని తోడుగా ఘోరగా. ఫస్ట్ టైం నిన్ను చూసా, మనసులో ఏదో కలవరమైంది. నువ్వు దగ్గరికి వచ్చేస్తుంటే యాంగ్జైటీతో పరిచయమైంది. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి నాలో ఏదో కథ మొదలైంది. ఆ క్షణమే నాలో ఈగో ప్రైడ్ అంతా కనుమరుగైంది. ఓపిక లేదు దాగుడు మూతలుగానే కాదు నాతో, నిన్నిట్లా చూస్తూ ఏం చెయ్యాలో తెలియట్లేదు నాకు. నాకొచ్చే వన్నీ డర్టీ థాట్స్ కానే కాదు నేరం. ఈ కదలే అలలు చేరాల్సిందే ఏదో రోజు తీరం. నా కలవరపడుతున్నా పాస్ట్ గుర్తొస్తుంది నాకు, కలవరపడుతున్నా ఫ్యూచర్ గుర్తొస్తున్నా నాకు, కలవరపడుతున్నా ప్రెజెంట్ లో నేనున్నా గానీ కలవరపడుతున్నా కావాల్సింది వస్తున్నా నాకు. 18 వచ్చిన దగ్గర నుంచి కలవరం, 20 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క కలవరం, ప్రతి కల మేలు కల ఒక కొలనుగా నా మనసును దాకుతూ గదిలేగా. వెనకే వస్తుపోయే నీడల ప్రతి ఫీలింగ్ దాగుడు ముతలాడగా, చలికాలపు గాలుల తాకిడి నా నిద్రని తోడుగా ఘోరగా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జాక్సన్విల్. జాక్సన్విల్ లో మా దోస్తు ఉంటాడు రాకేష్ అని. పిల్ల కొద్ది సాంగ్ చేసినాం కదా, ఆ సాంగ్ లో లాస్ట్ లో నచ్చిన పిల్లుంది పెద్ద ఇల్లుంది అని వాడతాడు లాస్ట్ లో. ఆ రాకేష్ అన్న అక్కడ ఉంటాడు జాక్సన్విల్. ఇప్పుడు 9:30 అవుతుంది, మనం పోయేసరికి 10:30 అవుతుంది. ఇంత నైట్ ఫోన్ చేస్తే గలీజ్ ఉంటది కాబట్టి, ఫోన్ చేయకపోయినా గలీజ్ ఉంటది, వచ్చి ఫోన్ చేయలేదు అంటాడు కాబట్టి వచ్చేటప్పుడు చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. ఓర్లాండో పరిసర ప్రాంతాల్లోకి వచ్చినాము. ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా ఉంది, ఆడ పడుకుందాము. పడుకొని పొద్దునే లేచి ఎడికైనా బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇది ఏ బీచో కూడా మనకు తెలీదు. ఇక్కడ ఇండియన్ రివర్ షోర్స్ అని చెప్పేసి వరుసగా బీచ్లు ఉన్నాయి. టర్టిల్ బీచ్, వేరో బీచ్ పేర్లు ఉన్నాయి. మనం ఒక బీచ్ దగ్గరకు వచ్చినాం జస్ట్ సన్ రైజ్ చూద్దామని చెప్పేసి. చూస్తేనే భయంకరంగా ఉంది ఇది, లోపల పోదామంటేనే. అద్భుతంగా ఉంది కదా, అందంగా చూడండి అసలు. ఆ వెనకాల ఉన్నాయి కదా ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ లో ఒకటి కొనుక్కున్నామంటే లైఫ్ సెటిల్మెంట్ అంటున్నా నేను. పొద్దున సన్ రైజ్ చూసినాం కదా, అక్కడ నుంచి కడుపు నిండిపోయింది. ఇంకా ఉండబుద్ధి కావట్లేదు, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. పిల్లలకి ఏదైనా తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతా. నేను వస్తే ఏదైనా తీసుకొస్తానని చెప్పేసి వెయిట్ చేస్తా ఉంటారు అందుకోసం. ఇంత మాత్రం కారు ఇండియాలో ఉంటేనా ఆగం పట్టేయచ్చు ఈ గాలి ఒకటి మాట్లాడేటప్పుడు. ఇక్కడ ఏంటంటే తిరుగుతా బోర్ కొట్టేస్తుంది రోడ్డు మీద.
ఎక్కువసేపు ఉండలేకపోతున్నా రోడ్డు మీద. అట్లీస్ట్ మధ్యలో స్టాప్స్ లో చాయ్ కూడా లేదు, ఏం ఎంటర్టైనింగ్ లేకపోయేసరికి విపరీతమైన బోరింగ్ కొట్టేస్తుంది అన్నట్టు. మేబీ దట్స్ ద రీజన్ ఐ వాంట్ టు జస్ట్ హెడ్ బ్యాక్ హోమ్. అప్పుడే తీసిర్రా నాయనా. వద్దులే 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 వద్దులే. You miss me? వద్దులే 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 వద్దులే. డాడీ ఏ బాడీ that much he missed you. ఇద్దరు మిస్ అయ్యారు బాగానే అయితే. You miss me? సరే, I got you some toys. Enjoy. Toys? All coloring things. See. One for you, one for Aki. Okay, give it to Aki. Give me this first. I want this one first. If you throw it on the wall, it's gonna crawl down. అనుకున్నది ఒక స్టెప్ ముందుకేసి చేసినందుకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, cheers.